పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. రైతులెవరూ అధైర్యపడొద్దని సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లిలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే. అకాల వర్షంతో వరి, మామిడి తోట, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో అపార నష్టం జరిగిందన్నారు. పంట నష్టంపై తక్షణమే అధికారులు నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం. వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు మురళీ నాయక్. ముఖ్యంగా మనకు నెల్లికూదురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం ఈ రెండు గ్రామాలు వీరు మొదటి నుండే హైబ్రిడ్ వంటకం అంటే మేల్ ఫీమేల్ అనే వంగడాన్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు. మేల్ ఫీమేల్ అది కింటా 8,000 రూపాయలు పోయి ఏదైతే వంగడం ఏదైతే ఉందో వరి మొత్తం గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందకి రాలి 75% పంట నష్టం జరిగింది. అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఈఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు 60 నుంచి 70% మొత్తం కాయలు కూడా రాలడం జరిగింది. ఈ సంవత్సరం ఏమైనా కూడా ఒక రోజు అది కూడా 1-2 గంటల వ్యవధిలోనే ఆ సుడిగుండం లాగా వర్షం రావడం, సుడిగుండంతో పాటుగా ఈ మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది. కాబట్టి మనకు నెల్లికుదురు మండలంలో రాజుల కొత్తపల్లి, అదేవిధంగా సీతారాంపురం, కే సముద్రంలో కూడా నారాయణపురం గ్రామము, అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది. నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగిందో అదంతా మీరు రోడ్ల మీద నిలబడి అంచనా లేకండి, మళ్ళు తిరిగి కాలువలు తిరిగి ఎంత నష్టం ఉందో అంత అంచనా వేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రకంగా నష్టపరిహారం ఇప్పిద్దామని చెప్పేసి రైతులకు కోరడం, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసులో కూడా తినడం జరిగింది. సోమవారం మళ్ళీ ఈ పంట నష్టం దీని డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీరికి ఎంతో కొంత పంట నష్టం ఎంత జరిగిందో పెట్టుబడి సాయంగానైనా వీరికి పెట్టుబడి సాయంగానైనా ప్రభుత్వాన్ని చెప్పిద్దామని ఒక మంచి ఆలోచనతో ఉన్నా.